ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నది కొత్త సంగతేమీ కాదు. మరి ఇవి కాలేయ క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయన్న సంగతి తెలుసా? రోజుకు 7 గ్రాములు అంతకన్నా తక్కువ పొట్టు తీయని ధాన్యాలు తీసుకునే వారితో పోలిస్తే రోజుకు 33 గ్రాములు లేదా 2 సార్లు పొట్టు తీయని ధాన్యాలు తినేవారికి కాలేయ క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్లు తాజా అధ్యయనంలో బయటపడింది. సుమారు 24 సంవత్సరాల పాటు 1.25 లక్షల మందిని పరిశీలించి మరీ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. అదనంగా తీసుకునే ప్రతి 12 గ్రాముల ధాన్యాలకు కాలేయ క్యాన్సర్ ముప్పు 16% వరకు తగ్గుముఖం పడుతుండటం విశేషం. పొట్టు తీయని ధాన్యాల్లోని పీచు ఇన్సులిన్ నిరోధకత, రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు, ఒంట్లో వాపు ప్రక్రియ తగ్గడానికి తోడ్పడుతుంది. ఫలితంగా కాలేయ క్యాన్సర్ ముప్పు తగ్గుతుందన్నమాట. ఉపకాయం మధుమేహం, దీర్ఘకాల హెపటైటిస్ బి, అతిగా మద్యం తాగటం, పొగ అలవాటు వంటివన్నీ కాలేయ క్యాన్సర్కు దారితీస్తాయి. పీచు పదార్థం తగ్గటము కాలేయ క్యాన్సర్ ముప్పును తెచ్చిపెట్టొచ్చని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. అందువల్ల దంపుడు బియ్యం, పొట్టు తీయని గోధుమలు, చిరుధాన్యాలు, ఓట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవడం మంచిది.